2025 సంవత్సరం అక్టోబర్ నెల 10వ రాశి మకర రాశి. ఈ మకర రాశికి ఏలినాటి శని 2 భాగాలు అయిపోయిందండి. 3వ భాగం వచ్చింది. ఈ 3వ భాగంలో శని వక్రించాడు. వీళ్ళ పని మామూలుగా లేదు. మరి ఈత కొడదామని బయలుదేరేట ఇట్లాంటి వాడు ఈత కుంటలోనో చెరువులోనో నదిలో ఈత కొట్టచ్చు. సముద్రంలో పోయి నేను అవతల ఒడ్డు దాకా ఈత కొడతానన్నట్ట ప్రగల్భాలు పొందాడు. నది సముద్రం కాదు, కొంత దూరం వెళ్ళేప్పటికే పోలేకపోయినాడు. నడి సముద్రం, సంసారం మహాసముద్రం అన్నారు. మరి ఈ సంసారం అనే మహాసముద్రం, సముద్రంలో ఈత కొట్టి బయటికి రావటం ఎంత కష్టమో, మానవ జన్మ ఎత్తి వివాహం చేసుకొని భార్య పిల్లలతో ఉండి తల్లిదండ్రుల్ని, భార్యని, కన్న పిల్లల్ని వీళ్ళందరికీ కూడా ఏమి కావాలో అన్నీ కూడా ఇవ్వగలిగి నీవు సంతోషంగా కుటుంబంలో మా కుటుంబానికి ఎటువంటి లోటు లేదు, నేను పుట్టినరోజు లగాయతూ చచ్చిపోయే రోజు వరకు నేను ఏమీ కష్టపడలేదు, సుఖంగా ఉన్నాను అనేవాడు ఎవడన్నా ఉన్నాడా? ఈ మకర రాశే కాదు, ఏ రాశి అయినా కానీ అట్లా ఎవరు లేరు. కానీ ఇవాళ ఒక మినిస్టర్ కావచ్చు, ఒక రాష్ట్రపతి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, వాళ్ళ పదవి కొంతకాలమే. అదే ఉద్యోగస్తుడు ఉన్నాడు, ఉద్యోగస్తు కాలం ఓ 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు. రాష్ట్రపతి కానీ, ప్రధానమంత్రి కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ కొంతకాలమే. అది ఎట్లాగో నీవు పుట్టిన తర్వాత నీవు కష్టాల నుంచి బయటపడి ఉంటే, అది గుర్తుపెట్టుకుంటే, మరి అన్నం లేక పస్తుపడుకున్న రోజు కనుక ఉంటే, అది బాగా గుర్తుపెట్టుకుంటే నీకు మంచి సమయంలో అన్నం లేని వాడికి అన్నం పెడతావు. కష్టపడేవాడిని చూసి వాడి కష్టం తీరడానికి నువ్వు సహకరిస్తావు. అట్లా చేయటం వల్ల నువ్వు, నీ కుటుంబం అందరూ బాగుంటారు. ఈ మకర రాశిని బాగు చేసేవాళ్ళు ఎవరు లేరు. ఈ మకర రాశికి గోచారంలో ఏ గ్రహం కూడా బాగాలేదు. ఈ మకర రాశిలో రాహు ఉన్నాడు, మరి ద్వితీయంలో శని ఉన్నాడు, మరి అష్టమంలో శుక్రుడు ఉన్నాడు. కానీ ఈ వీళ్ళకి బాధలు చెప్పడానికి వీలుగా అన్నటువంటి బాధలు తప్పవు. ఈ బాధలు ఎందుకయ్యా ఇట్లా చెబుతావు, మమ్మల్ని చావమంటావా అని అడుగుతారేమో. చావటానికి కాదు మేము చెప్పేది, బతకటానికి, బాగుపడటానికి, బాగా ఉండటానికి చెబుతాం. మేమంతా ఈ చెప్పే దాంట్లో సత్యము, ధర్మం ఉంది. ఎప్పుడు కూడా ఎవరైనా సరే సత్యం వద, సత్యం వద అంటే ముందుకు సాగుతుంది. మరి తప్పు చేస్తే సత్యం వధ, వధింపబడుతుంది. ధర్మం చర, ధర్మం కూడా ముందుకు వెళ్తుంది. ఇప్పుడు ధర్మం చెరసాల్లోకి పోతుంది. అట్లాగే సత్య ధర్మాల కట్టుబడాలి. ఎప్పుడు కూడా మంచిగా నీవు తింటూ ఒకళ్ళకి పెట్టడానికి అలవాటు పడాలి. ఒకప్పుడు పడ్డ కష్టం, ఒకప్పుడు తిండికి లేని రోజులు, దాన్ని నువ్వు గుర్తుపెట్టుకుంటే నీవు తినేటప్పుడు ఒడికి పెట్టడానికి అలవాటు పడతావు, జాగ్రత్త పడతావు. ఇది కనుక జరిగితే నీ జీవితానికి సమస్య అంటూ రాదు. ఈ మకర రాశిని బాగు చేయటం ఎవరి వల్ల ఏది కాదు. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకొని మీ గ్రహాలు ఏమి బాగాలేవో దానికి తగిన శాంతి చేసుకోకపోతే ఇప్పుడు పడ్డ నష్టము నీ జీవితంలో మళ్ళీ ఆ నష్టం తీరదు. ఆ నష్టం తీరకుండా నువ్వు బాగుండాలి అనే ఉద్దేశం నీకు ఏమాత్రం ఉన్నా, ఇప్పుడు నేను చెప్పింది నువ్వు చెవులతో విన్నా, కళ్ళతో చూసినా, వెంటనే నీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ, నీ హస్త సాముద్రిక ద్వారా కానీ నీ జాతకం చూపించుకొని దానికి తగిన దోషాలు ఏమున్నాయో చూసుకొని దాన్ని పూజ చేసుకోండి. అన్ని విధాలా బాగుంటుంది. ఈ మకర రాశి వాళ్ళు శనికి 19,000 జపం చేయించుకోవాలి. నల్ల నువ్వులు దానం ఇవ్వాలి. ఈ శని 2 సంవత్సరాలు 6 మాసాల వరకు ఈ మకర రాశికి పూర్తిగా బాగాలేడు.
ఈ 2 సంవత్సరాల 6 మాసాల్లో ప్రతి శనివారం నవగ్రహాల గుళ్ళోకి వెళ్ళి శనికి అభిషేకం చేయించుకోండి. రాహువుకి ఆదివారం రోజు రాహువుకి పూజ చేయించుకోండి. శనికి పూజ చేయించుకొని అభిషేకం పూజ చేయించుకొని నల్ల నువ్వు దానం ఇవ్వండి. రాహువుకి పూజ చేయించుకొని మినుగులు దానం ఇవ్వండి. శని 2 సంవత్సరాలు 6 మాసాలు మీకు బాగాలేడు. అట్లాగే రాహువు సంవత్సరం 6 నెలలు పూర్తిగా బాగాలేడు. కాబట్టి ఎక్కువ కాలం మీకు చెడు కనపడుతుంది. ఈ చెడు నుంచి బయటపడాలి అంటే ముందుగా మీ ఇష్టదైవాన్ని పూజించడం. ఇష్టదైవాన్ని పూజించే దానికంటే మరి మీ తల్లిదండ్రులకు అన్నం పెట్టడం. లేరండి మా అమ్మ మా నాయన పోయినారు, వాళ్ళ పేరుతో పోయిన తిథి రోజు కానీ, మహాలయ పక్షాల్లో కానీ, సంక్రాంతి పండుగ రోజు కానీ వాళ్ళకి తిలతర్పణాలు చేయటం, వాళ్ళ పేరుతో ఎవరికైనా గుడ్డలు పెట్టడం, భోజనం పెట్టడం, ఇట్లాంటివి చేయండి. ఇట్లాంటివి చేస్తే మీకు అన్ని విధాలా బాగుంటుంది. అయితే ఈ రాశి వాళ్ళు ఏం చేయాలంటే బియ్యపు రవ్వ పంచదార కలిపి మీరు పుట్టల దగ్గర వేయండి. ఇది చాలా అవసరం. దీనివల్ల మీరు చాలా వరకు బాధలు లేకుండా బయటపడతారు. ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవటం చాలా అవసరం. మరి ఇప్పుడు మేషం నుంచి మీనం వరకు చెబుతున్నాను. దసరా నవరాత్రులు వస్తున్నాయి. నవరాత్రులు నవగ్రహాలు, శరీరంలో నవరంధ్రాలు, ఇవన్నీ కూడా ఈ 9 చాలా ప్రత్యేకమైనవి. అమ్మలగన్నయమ్మ మూలమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ అని అమ్మవారిని మించిన తల్లి ఇంకొకరు లేరు. కాబట్టి అమ్మవారి పూజ చేయించుకోండి. అమ్మవారి పూజ అంటే దసరా నవరాత్రులలోనే అమ్మవారి పూజ చేయించుకోవాలి. తర్వాత ఇప్పుడు కూడా రక్తవర్ణాన్ని కోరుతుంది. అంతేగాని బలి ఇవ్వమని కోరటం లేదు ఆమె. బలి ఇవ్వటానికి దానికి తగిన శాక్తేయం అనే పూజలు ఉన్నాయి. ఆ శాక్తేయం చేసేవాళ్ళు బలి ఇస్తారు. దసరా నవరాత్రులలో శివాలయంలో అమ్మవారి పూజ చేసిన చోట ఏ బలి ఇవ్వకూడదు. కనీసం కోడిని కూడా తీసుకొని ప్రదక్షిణం చేసి దాన్ని ఇంటికి తీసుకెళ్ళిపోయకూడదు. ఇట్లా చేసినట్లయితే దసరా నవరాత్రులు 10 రోజులు చేసిన పూజ మొత్తం ఈ హింసతో, జీవహింసతోటి మీ పుణ్యమంతా పోతుంది. కాబట్టి దసరా నవరాత్రులు తర్వాత చివరికి దీపావళి పండుగ వస్తుంది. దీపావళిని దానికి అర్థం ఏంటంటే నరకాసురుడు అనేటువంటి రాక్షసుని అమ్మవారు సంహరించింది. ఆ నరకాసురుడిని సంహరించినందువల్ల ఆ నరకాసురుడు ఒక బ్రాహ్మణ్ణి, ఒక గొర్రె పొట్టేల్ని, ఒక మేక పొట్టేల్ని, తర్వాత ఒక బండెడు అన్నం, ఇట్లా విపరీతమైన ఆహారం రోజుకొకళ్ళు బలి ఆ విధంగా తింటూ ఉంటే అప్పుడు కృష్ణ పరమాత్మని కోరుకుంటే అప్పుడు ఆ నరకాసురుణ్ణి మరి కృష్ణ పరమాత్మ యుద్ధం చేసినప్పుడు ఆ అమ్మవారు కోరిక కోరింది. మరి యుద్ధంలో బండి చక్రవాగితే వేలు పెట్టి నడిపింది. నీ కోరిక తీరుస్తానన్నాడు. ఆ కోరిక ప్రకారం ఆ నరకాసురుడిని రాక్షసుడిని సంహరించడానికి నాకు అవకాశం ఇవ్వమని అడిగితే ఆ అమ్మవారు నరకాసురుడిని సంహరించింది. ఈ దసరా నవరాత్రులు పూజ చేసుకొని దీపావళి రోజున నరకాసురుడిని తగలబెట్టి మరి దీపాలు వెలిగించుకొని అందరం దీపం ఎందుకంటే మోక్ష మార్గం కాబట్టి మన పాపాలని నశించిపోవటానికి దీపం జ్యోతి పరబ్రహ్మం, దీపం జ్యోతి పరాయణం, దీపేనా హరదే పాపం, సంధ్యాదీపం సరస్వతి అని ఆ దీపాలు వెలిగించుకొని మన పాపాలని తొలగింప చేసుకుంటానికి పార్వతి అమ్మవారు పరమేశ్వరుడు మనకిచ్చినటువంటి అవకాశం. అటువంటి అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని అమ్మవారిని పూజించి దీపావళికి నరకాసురుడిని పూజించి నరకాసుర సంహారం, నరకాసురుడు బొమ్మ తగలబెట్టి
మరి తర్వాత దీపావళి మందులు కాల్చడం దీపావళి కాదు, విపరీతమైన మందులు కాల్చుకొని చేతులు తగలబెట్టుకొని ఈ మందులు కాల్చే షాపు మీద ఏ అవాయో పడి మందులు తగలబడిపోయి జనం చచ్చిపోయి ప్రమాదాలు జరుగుతున్నాయి. అటువంటి ప్రమాదకరమైన పనులు కాదు. ఇంటి నిండా ఎన్ని దీపాలైనా పెట్టండి, అది దీపోత్సవం అంటారు. అటువంటి దీపోత్సవం అమావాస్య నుండి కార్తీక మాసం నెల మొత్తం ప్రతిరోజు దీపం వెలిగిస్తాం. ఆ దీపం వెలిగించి మరి అమ్మవారిని ఈశ్వరుని పూజిస్తాం. మన దోషాలని పోవటానికి దసరాలో అమ్మవారి పూజ, దీపావళి రోజున అమ్మవారి పూజ, కార్తీక మాసం ఈశ్వరుడు అమ్మవారి పూజ, ఇది చేస్తే మన దోషాలను కూడా నివృత్తి అవుతాయి. అందరం బాగుంటాము. స్వస్తి.